అనంతమైన ప్రపంచంలో సముద్ర గర్భానికి ఒక ప్రత్యేకత ఉంది. భూమి కంటే 3 వంతులు ఎక్కువగా ఉన్న సముద్రంలో మనకు తెలియకుండా ఎప్పటికప్పుడు ఎన్నో వింతలు జరుగుతూనే ఉన్నాయి. మన పురాణాల ప్రకారం జరిగిపోయిన 3 యుగాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. ఎన్ని వింతలు జరిగినా జలకన్యల గురించి ఖచ్చితమైన సమాచారం లేదు. అసలు ఎవరి జలకన్య? ఎలా ఉంటుంది? ఇలాంటి ఆలోచనలు మానవుడికి మెదులుతూనే ఉన్నాయి. సముద్ర గర్భంలో నివసించే ఈ జీవి నడుము పైభాగం మనిషిలా ఉండి, నడుము క్రింది భాగం చేప వలె ఉంటుంది. ఈ జలకన్యలు ఎక్కువగా డాల్ఫిన్స్‌తో, వేల్స్‌తో, సముద్రపు తాబేళ్లతో సన్నిహితంగా ఉంటాయి. అయితే జలకన్య ఉందా అన్నట్లుగా అమెరికాలోని కాలిఫోర్నియాలో మార్చి 4, 2017న సరిగ్గా ఉదయం 3:15 ఫ్రియాంట్ రోడ్‌లో నగ్నంగా ఉన్న ఒక ఆడమనిషి ట్రక్‌ను ఆపి తనను హాస్పిటల్‌కు తీసుకొని వెళ్ళమని ట్రక్ డ్రైవర్‌ను కోరగా, అతను హాస్పిటల్‌కు తీసుకొని వెళ్ళాడు. హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా పోలీసులు ఆమెను విచారించారు. తన పేరు జో ఎన్నా అని, తాను జలకన్యనని, మిల్టన్ లేక్‌లో ఉంటానని చెప్పుకొచ్చింది. ఆమె చెప్పింది నిజమే అన్నట్లుగా ఆమె కాళ్ళకు ఉండే వేళ్లు అన్నీ కలిసి ఉన్నాయి. ఆమె సరిగ్గా 150 పౌండ్ల బరువుతో, 5 అడుగుల 4 అంగుళాల ఎత్తుతో ఉంది. ఈ వార్త చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో సంచలనం రేపింది. అయితే పోలీసులు మాత్రం మార్చి 6, 2017న తాను జలకన్య కాదని ప్రకటన చేశారు. కానీ మనిషి రూపంలో ఉన్న ఈ జలకన్య వార్తలు సీక్రెట్‌గా ఉంచారని చెప్పుకుంటున్నారు.